నగరిలో హ్యాట్రిక్ కొడతానంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి రోజా. తిరుపతి తాతాయిగుంటలో వారు గంగమ్మ జాతరలో పాల్గొన్న రోజా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. తన చిన్నతనం నుంచి ఈ అమ్మవారి ఆలయానికి వస్తుంటానని, తాను పర్యాటక మంత్రిగా ఉండి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ఇక ఈసారి ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కట్టారని, జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారని తెలిపారు రోజా. తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్యగుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సార తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈరోజు కూడా అమ్మకి సార తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకులతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈరోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా June 4th వచ్చే రిజల్ట్స్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నేను నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.